ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ రావు మనతో పాటు అందుబాటులో ఉన్నారు, డిజాస్టర్ మేనేజ్మెంట్ డైరెక్టర్ జేఎన్టీయూకి. సో లక్ష్మణ్ రావు గారు నమస్తే అండి. నమస్తే మేడం. సో చూసారు కదా, ములుగు జిల్లాలో సుడిగాలి దానికి సంబంధించి ఎంత విపత్తు అంటే ఎంత విధ్వంసం జరిగింది, ఎన్ని చెట్లు నేల కొరిగాయి. యూజువల్గా సుడిగాలి అసలు ముందే వస్తుందని గుర్తించొచ్చా, ఎలా గుర్తించాలి, అసలు ఎలాంటి సిచ్యువేషన్లో ఈ సుడిగాలి జరుగుతుంది? బేసిక్ గా ఇది ఒక గ్లోబల్ వార్మింగ్ యొక్క ఇంపాక్ట్ మేడం. ఈ సముద్రంలో నుంచి వస్తున్న ఈ యొక్క లో ప్రెషర్ వేవ్ అనేది అది మూవ్ అవుతూ భూమిని తాకే సమయంలో దాని యొక్క ఇంపాక్ట్ నైబర్హుడ్ యొక్క విండ్ మీద పడుతుంది మేడం. అంటే నైబర్హుడ్ లో ఉండే ఫస్ట్ లెవెల్ మీకు ఎయిర్ కి టచ్ అవుతుంది. ఎయిర్ పైన హై ప్రెషర్స్ ఉన్న విండ్ కి టచ్ అయినప్పుడు అది కనుక అది ఒక సర్క్యులర్ షేప్ లో కనుక కన్వర్ట్ అయ్యి మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఆ ప్రెషర్ యాంగిల్ ఆఫ్ టచ్ ని బట్టి అది భూమికి టచ్ అయితే ఇటువంటి ఇంపాక్ట్స్ జరుగుతాయి మేడం. అంటే చెట్లు కూలిపోవడం అనేది, చెట్లు వేళ్ళు పడడం అనేది ఇట్ ఇస్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ ద డిఫరెన్షియల్ విండ్ ప్రెషర్ విత్ హయ్యర్ ఇంటెన్సిటీ అండ్ హ్యావింగ్ ఏ ఆల్టిట్యూడ్ ఆఫ్ ఇంక్లినేషన్ టువర్డ్స్ ద గ్రౌండ్ మేడం. ఆ దాని వల్ల జరుగుతున్న పరిణామము. దీనికి అంటే వే అవుట్ అనేది మనం చూసే పని అయితే మనం ఖచ్చితంగా కొన్ని కంట్రీస్ కలిపి చేసుకోవాల్సిన గ్లోబల్ వార్మింగ్ కంట్రోల్ మెజర్స్ తీసుకోవాలా. లోకల్ కండిషన్స్ లో మాత్రము ఖచ్చితంగా ఇటువంటి లో ప్రెషర్స్ ఏర్పడినప్పుడు, సముద్రాల్లో లో ప్రెషర్స్ ఏర్పడుతున్నప్పుడు దాని డైరెక్షనల్ మొబిలిటీని బట్టి, అది భూమికి టచ్ అవుతున్న డైరెక్షనల్ మొబిలిటీని బట్టి కొన్ని నాన్ ఎఫినిటీ టు ద సీస్ ఉన్న ఏరియాస్ కు టచ్ అవుతుంది మేడం. ఎందుకంటే విండ్ అనేది దాని మొబిలిటీ ప్యాటర్న్ ను ఖచ్చితంగా ఈ యొక్క సర్క్యులర్ గా కన్వర్ట్ అయ్యి హయ్యర్ ఇంటెన్సిటీతో వచ్చినప్పుడు ఇటువంటి ఏర్పడతాయి. కాబట్టి మనము మన స్టేట్ బోర్డర్స్ లేదు సముద్రం నుంచి వస్తున్న ఆ యాంగిల్ ఆఫ్ కార్డ్ లో మనము కొన్ని విండ్ బ్లో మెజరింగ్ డివైజెస్ పెట్టుకోవడం ద్వారా దాని ఓరియంటేషన్ బట్టి మనము ఏ విధంగా ఇప్పుడు రన్వేకి మనం ఓరియంటేషన్ ప్రకారం ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్ చేస్తామో, ప్రివైలింగ్ విండ్స్ కి క్రాస్ విండ్ ఏ విధంగా కంట్రోల్ చేయాలని చూస్తామో అదే విధంగా మనము వీటిని మెజర్ చేయొచ్చు మేడం. అంటే ఏ టైంలో ఈ విండ్ ఫ్లో అనేది వస్తుందని మెజర్ చేయొచ్చు. దానికి అనుగుణంగా మనము రియాక్ట్ అవ్వాల్సింది ఏదైనా రెమిడియల్ మెజర్స్ తీసుకోవాలని తీసుకోవచ్చు. కానీ ఇది న్యాచురల్ డిజాస్టర్ కింద అవుతుంది. ఈవెన్ దో ఇట్ ఈస్ ఎఫినిటీ విత్ ద గ్లోబల్ వార్మింగ్ which is creating by destruction of the green belt and water bodies. But the heat sinks గా ఉన్న సముద్రాలు ఇటువంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాయి. ఎందుకంటే ఆ హీట్ బయటకు వచ్చే క్రమంలో ఈ వేవ్స్ అనేది, విండ్ వేవ్స్ అనేవి పెనట్రేట్ అయ్యి ముందుకు వస్తుంటాయి. ఆ పెద్ద ముందుకు వచ్చే క్రమంలో నైబర్హుడ్ ఉన్న విండ్ తాకినప్పుడు ఎఫెక్ట్ అయ్యే ఇంపాక్ట్ మేడం. ఇది మనం మెజరింగ్ వరకు చేసుకోవచ్చు, మానిటరింగ్ వరకు చేసుకోవచ్చు. మిటిగేటింగ్ మెజర్స్ మాత్రము ఇది అందరూ కలిపి చేయాల్సిందే మేడం. అంటే అన్ని స్టేట్స్ కలిపి, అన్ని నేషనల్స్ కలిపి చూసుకోవాల్సిందే. అట్లీస్ట్ మనం మన స్టేట్ వరకు చూసుకోవాలంటే మాత్రము గ్రీన్ బెల్ట్ కనుక ప్రాపర్ గా పెంచుకుంటే ఈ యొక్క ఎన్విరాన్మెంట్ డిజాస్టర్ తగ్గుద్ది. కానీ ఇటువంటి సుడిగాలు మాత్రము ఇట్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ ద గ్లోబల్ వార్మింగ్ అని నాకు తెలుసు. లక్ష్మణ్ రావు గారు, అయితే ఇప్పుడు జరిగిన ఈ అడవిలో సంభవించిన సుడిగాలి యూజువల్గా అంటే శీతల ప్రాంతాల సుడిగాలు వస్తుంటుంది, టోర్నడోలు సంభవిస్తుంటాయి అని చెప్తుంటారు. సో ఇప్పుడు ఈ కండిషన్ అబ్నార్మల్ గా మనం ట్రీట్ చేయాలా? దీన్ని ఏ కండిషన్ అని చెప్పాలంటారు? అంటే ఇది యాక్చువల్ గా ఈ విండ్ అనేది టచ్ అయ్యేది హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి వచ్చే క్రమంలో ఈ యొక్క హైయెస్ట్ హీట్ వేవ్ నుంచి కోల్డ్ వేవ్ ఉండే ప్రదేశానికి టచ్ అవుతుంది మేడం. అది కాకపోతే అది ఎక్స్ట్రీమ్ కండిషన్ అనేది మాత్రం ఇది కాదు. ఎందుకంటే మన ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రదేశంలో జరిగిన ఇన్సిడెంట్ లో ఉన్న ఎక్స్ట్రీమ్ నెగిటివిటీ టెంపరేచర్ అయితే కాదు ఇది. కాకపోతే ఇది అబ్నార్మల్ గా ఎక్స్ట్రాడినరీ గా వచ్చిన విండ్ వేవ్ గా మన పరిధిలోకి తీసుకోవాలా. అంటే ఏదంటే ఇది ఒక సూక్ష్మంలో మోక్షం లాగా ఈ యొక్క కోల్డ్ టచ్ అవుతున్న ప్రక్రియలో నార్మల్ కోల్డ్ కు టచ్ చేసినట్లు లెక్క మేడం ఇది. ఎందుకంటే ఆ సుడిగాలి అనేది ఖచ్చితంగా మీకు గమనిస్తే హిమాలయాల నుంచి ఏ విధంగా ఢిల్లీకి టచ్ అవుతుందో అట్ ద సేమ్ టైం ఢిల్లీలో టచ్ అవుతున్నది. అది ఇట్ ఇస్ గోయింగ్ టు టచ్ డ్యూరింగ్ సమ్మర్ సీజన్ మ్యామ్. కాకపోతే టెంపరేచర్ డిఫరెన్షియల్స్ ని బట్టి అది టచ్ అవుతుంది యాక్చువల్ గా. సో దానికి ఖచ్చితంగా ఎంటిటీ అనేది కోల్డ్ మైనస్ టెంపరేచర్ ఉన్నప్పుడు టచ్ అవుతుంది దానికి కాదు. కానీ బట్ ద టెంపరేచర్ డిఫరెన్షియల్ అండ్ విండ్ అట్రాక్టివ్నెస్ ని బట్టి ఇది క్రియేట్ అవుతుంది మేడం. అంటే ఆ ఓరియంటేషన్ ఆఫ్ విండ్ బట్టి అది ఎక్కడ డిఫరెన్షియల్ గా తక్కువ టెంపరేచర్ ఉందో అక్కడికి వచ్చి టచ్ అవుతుంది మేడం. ఇట్ టేక్స్ ఎ ప్లాట్ఫామ్. మనం చూస్తాము
కాలువలో పడిన సుడిగుండాలు కూడా అది ఒక లొకేషన్ ఆఫ్ వెంట దగ్గర వచ్చేట్టుగా పడుతుంది మీకు సుడిగుండం లాగా. అదే విధంగా ఇది ఒక లొకేషన్ ఆఫ్ వెంట ఏంటంటే కంపారిటివ్లీ లో టెంపరేచర్ కింద ఉంది కాబట్టి టచ్ అయింది. రైట్, థ్యాంక్ యూ లక్ష్మణ్ రావు గారు ఫర్ ది షేరింగ్ యువర్ ఇన్ఫర్మేషన్. రైట్, మనం చూస్తున్నాం ములుగు జిల్లాలో సుడిగాలి వల్ల